వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ సువ్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము గారు దాములూరి, ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, హెచ్పివి వ్యాక్సిన్ అని వేయించుకుంటున్నారు అందరూ. ఎందుకంటే స్కిన్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుందని. అది నిజంగానే ప్రివెంట్ చేస్తుంది ఆ వ్యాక్సినేషన్? హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాన్సర్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్లో రెండే వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్, ఒకటి హెపటైటిస్ సి వైరస్ వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ అవేర్నెస్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్ని మన బాడీలో కాజ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, రెండు ఏంటంటే జెనైటల్ వార్డ్స్, థర్డ్ ఏంటంటే కొన్ని ఓరల్ క్యాన్సర్స్ కూడా హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే సింపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఇదే హెచ్పివి వ్యాక్సినేషన్ అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్. ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఐడియల్ ఏజ్ ఏంటంటే 9 to 14 ఇయర్స్ ఈజ్ ద ఐడియల్ ఏజ్ టు టేక్ హెచ్పివి వ్యాక్సిన్ అండి. ఓకే. ఈ ఏజ్లో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం వ్యాక్సిన్ తీసుకోగానే ఇమ్యూన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందుకని 9 to 14 ఈజ్ ద బెస్ట్ ఏజ్ టు టేక్ హెచ్పివి వ్యాక్సిన్. ఎన్ని డోసెస్ తీసుకోవాలంటే 9 to 14లో 2 డోసెస్ సరిపోతుందండి. 0-6 అంటాం, అంటే ఇప్పుడు తీసుకుంటాం 6 months తర్వాత ఒకటి సెకండ్ డోస్ తీసుకుంటాం. దీని ద్వారా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి రాదు. మనకి వైరస్ ఇన్ఫెక్షన్. ఈవెన్ మేల్స్ తీసుకోవచ్చా, ఫీమేల్ తీసుకోవాలని అడుగుతారు. బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరూ తీసుకోవచ్చండి. కొన్ని మేల్ జెనైటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేస్తుంది, ఓరల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో బోత్ కెన్ టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. మేల్స్ కానీ ఫీమేల్ చైల్డ్ కానీ తీసుకోవచ్చు. 16 ఇయర్స్ తర్వాత తీసుకోకూడదా? అప్ టు 26 ఇయర్స్ వరకు, 15 నుంచి 26 ఇయర్స్ వరకు కూడా బెనిఫిట్ ఉంటుంది. యూజువల్గా వీఆర్ గివింగ్ సర్వైకల్ హెచ్పివి వ్యాక్సిన్ అప్ టు 45 ఇయర్స్. 26 to 45 ఓన్లీ, అంటే సూపర్విజన్ ఆఫ్ అండర్ కన్సల్టెంట్ డాక్టర్. ఒకవేళ అవసరమా లేదా, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూసుకొని మేము ఇస్తాం అనమాట. అప్ టు 26 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. 15 to 26 ఇయర్స్లో 3 డోసెస్ తీసుకోవాలి. 0-1-6 అంటారు. 0 డే ఫస్ట్ 1 month తర్వాత, 6 months తర్వాత. సో ఇది చేయటం ద్వారా మనకి క్యాన్సర్ని, సర్వైకల్ క్యాన్సర్ని కాకుండా కొన్ని ఓరల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, జెనైటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ షుడ్ టేక్ ద సర్వైకల్ క్యాన్సర్. ఐడియల్ టైమ్ ఈజ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటాం. ఎందుకు అంటే హెచ్పివి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి సెక్స్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి ఐడియల్ టైమ్ ఈజ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటాం. సో దట్ మనకి హెచ్పివి ఎక్స్పోజర్ ఉండదు. ఎక్స్పోజర్ లేనప్పుడు ప్రివెన్షన్ ఈజ్ ఈజీ. సో ఐడియల్గా 26 ఇయర్స్ బిఫోర్ 2 or 3 డోసెస్, డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, ఎవ్రీబడి షుడ్ టేక్. అండ్ చాలామంది అడుగుతారు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని అడుగు. ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. చిన్న చిన్న మైనర్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్ ఇట్లాంటివి తప్ప ఇంతవరకు లైఫ్ రిస్క్ ఉన్న పేషెంట్స్ని అయితే ఎప్పటికీ మనం చూడలేదు. ఈవెన్ మెనీ థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఆర్ వీఆర్ గివింగ్ అక్రాస్ ద గ్లోబ్ పర్ ఇయర్. సో దెర్ ఆర్ నో, అంటే లైఫ్ డెత్ అయిన కేసెస్ అయితే ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు. ఇట్స్ వెరీ సేఫ్ వ్యాక్సిన్, నథింగ్ టు వరీ, యూ కెన్ టేక్ వెరీ సేఫ్లీ, నో ఇష్యూస్ ఎట్ ఆల్. డాక్టర్ గారు, ఈ క్యాన్సర్కి సంబంధించి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎలా ఉంటాయి అసలు? స్క్రీనింగ్ అంటే ఏంటంటే అండి, క్యాన్సర్ రాకముందు కానీ, క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కానీ వితౌట్ సిమ్టమ్స్ మనం కనుక డిటెక్ట్ చేయగలుగుతుంటే, వితౌట్ సిమ్టమ్స్ మనం ఏమైనా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేస్తుంటే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఏం సిమ్టమ్స్ లేకుండా హెల్దీ పీపుల్కి చేసేదాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్రీనింగ్ క్యాన్సర్లో 4 అవయవాలకి స్క్రీనింగ్ అనేది వెల్ ప్రూవెన్ అండ్ చేస్తున్నామండి. ఓకే. ఒకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి సింపుల్ స్క్రీనింగ్ టూల్ ఏంటంటే మ్యామోగ్రఫీ అని ఉంటుందండి. ఈ మ్యామోగ్రఫీ ఇయర్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనం చేస్తాం, అండ్ అప్ టు 65 ఇయర్స్ వరకు చేస్తాం. మ్యామోగ్రఫీ అంటే ఏం లేదు, లో డోస్ ఎక్స్రే స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్. బ్రెస్ట్ని 2 ప్లేట్స్ మధ్యలో ప్రెస్ చేసేసి ఎక్స్రేస్ పాస్ చేసేసి ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా, అబ్నార్మల్ క్యాల్సిఫికేషన్స్ ఉందా, బ్రెస్ట్ ఎట్లా ఆర్కిటెక్చర్ అని అంటారు, అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని చూస్తాం. ఈవెన్ కంటికి కనపడని మైక్రో సైజ్లో ఉన్నాయి కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం మ్యామోగ్రఫీలో. ఐడియల్గా ఇయర్లీ చేయాలి. ఇట్స్ వెరీ సేఫ్ టెస్ట్. రేడియేషన్ ఎక్స్పోజర్, చాలామంది అంటారు మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే మిషన్ కదా, నాకు రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతుంది, ఎందుకు చేపిస్తున్నారు అని అడుగుతారు. ఇట్స్ వెరీ లో డోస్ ఎక్స్రే. ఎంత ఎక్స్రే అంటే మనం 6 వీక్స్లో ఎంతైతే నార్మల్ పీపుల్ మనం సొసైటీలో తిరుగుతూ 6 వీక్స్లో ఎంతైతే రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతామో అంతే ఎక్స్పోజర్ మనం అంత లో డోస్ ఎక్స్రే.
సో ఇట్స్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టిగేషన్ మ్యామోగ్రఫీ అనేది, అండ్ ఇట్ విల్ సేవ్ ద లైఫ్. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మ్యామోగ్రఫీ ఎంత సేవ్. ఇప్పుడు స్క్రీన్ డిటెక్టెడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే సింపుల్ ఒక లెస్ దెన్ 1 సెంటీమీటర్ ట్యూమర్ ఉందనుకోండి, మ్యామోగ్రఫీలో డిటెక్ట్ చేసామనుకోండి, సింపుల్ వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటాం. దాన్ని మ్యామోగ్రఫీలోనే ఒక వైర్ పెట్టి లోకలైజేషన్ చేసి దాని చుట్టూ తీసేసి అది పరీక్షకు పంపిస్తాం, ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది. ఒకవేళ కనుక లెస్ దెన్ 1 సెంటీమీటర్స్ ఉంటే మీకు ఏ ట్రీట్మెంట్ అవ్వలేదు, సింపుల్ వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయడం ద్వారా మీరు 100% క్యూర్ అయిపోతారు. సో డీసీఐఎస్ అంటారు, స్టేజ్ 0 అంటారు, 100% క్యూర్ రేట్స్ ఇఫ్ యూ ఆర్ డిటెక్టింగ్ డీసీఐఎస్. సో ఇట్లాంటి ఈ మ్యామోగ్రఫీ ద్వారా ఈ 0 స్టేజ్లో కానీ 1 స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయడం ద్వారా క్యూర్ రేట్స్ అనేది బెటర్గా ఉంటాయి. సెకండ్ స్క్రీనింగ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనం ఎక్కువగా చేస్తున్నాం. దీనికి సింపుల్గా ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటాం. ఐడియల్గా ఏంటంటే 20 ఇయర్స్కి స్టార్ట్ చేస్తాం, 30 ఇయర్స్ తర్వాత హెచ్పివి డిఎన్ఏ కూడా చేస్తాం, ఎవ్రీ 5 ఇయర్స్కి హెచ్పివి ప్లస్ ప్యాప్స్మియర్ చేస్తాం అనమాట. అప్ టు 65 ఇయర్స్ వరకు చేస్తాం. సో ఇది చేయడం ద్వారా ఏంటంటే మనకు సర్వైకల్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, కార్సినోమా ఇన్సిటు కానీ, క్యాన్సర్ మారకముందు కానీ, ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ కానీ, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం ముందే ప్రివెంట్ చేయగలుగుతాం క్యాన్సర్. ఒకవేళ వచ్చినా కానీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం ద్వారా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బయోప్సీ ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు? ఒకవేళ కనుక ఆ ప్యాప్స్మియర్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉండి మనకి ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు బయాప్సీ చేస్తాం. అదర్వైజ్ ప్యాప్స్మియర్ నార్మల్ ఉంటే నథింగ్ టు వరీ. ఓకే, థర్డ్ స్క్రీనింగ్ ఈజ్ కోలాన్ స్క్రీనింగ్ అంటారు. ఆఫ్టర్ 45 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్, ఎవ్రీ 10 ఇయర్స్కి. ఎందుకు అంటే మనకి సచ్ ఏ బ్యూటిఫుల్ కోలాన్లో ఏంటంటే క్యాన్సర్ అనేది ఒకటే రోజులో మనకు రాదండి. కోలాన్ క్యాన్సర్ అనేది మనకి 10 ఇయర్స్ టైం ఇస్తుంది. ఓకే. ఫస్ట్ నార్మల్ సెల్స్ డిస్ప్లాస్టిక్ సెల్గా మారుతాయి, మెటాప్లాస్టిక్ సెల్గా మారుతాయి, మెటాప్లాస్టిక్ డిస్ప్లాస్టిక్గా మారుతాయి, డిస్ప్లాస్టిక్ ఇన్సిటివ్గా మారుతాయి, ఇన్సిటివ్ క్యాన్సర్గా మారుతాయి. ఇంత ప్రాసెస్ జరగడానికి కోలాన్లో 10 ఇయర్స్ టైం పడుతుంది. సో మనకి అంత టైం ఇస్తున్నప్పుడు మనం 10 ఇయర్స్లో డిటెక్ట్ చేసుకోగలగాలి కదా. సో ఈ సింపుల్ కొలనోస్కోపీ ద్వారా చేయడం ద్వారా ఏంటంటే ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసేసి వాటిని తీసేయటం ద్వారా క్యూర్ అనేది హెల్ప్ అవుతుంది. క్యాన్సర్ రాకముందే మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో కొలనోస్కోపీ అనేది రొటీన్ స్క్రీనింగ్ పద్ధతి మనం చేస్తున్నాం. కొద్దిగా హై రిస్క్ పీపుల్లో కొన్ని రకాల స్క్రీనింగ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ స్మోకర్ ఉన్నాడు అనుకోండి, ఆల్కహాల్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ అని చేస్తాం. జస్ట్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా అబ్నార్మల్ లీజన్ ఉంటే వాటి నుంచి బయాప్సీ చేస్తాం. ఒకవేళ స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు అనుకోండి, మనం లంగ్ స్క్రీనింగ్ అని చేస్తాం, లో డోస్ హెచ్ఆర్సిటీ స్క్రీనింగ్ అని చేస్తాం. కొద్ది మంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ స్క్రీనింగ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 ఆర్గన్స్ వేర్ వీ కెన్ డూ స్క్రీనింగ్, ప్రివెంట్ ద డిసీజ్ అండ్ ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ చేయడం వల్ల క్యూర్ రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. నార్మల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి డాక్టర్ గారు స్క్రీనింగ్ టెస్ట్? యా చెప్పాను కదండి, యూజువల్గా ఎవ్రీ మ్యాన్ షుడ్ అండర్గో హెల్త్ స్క్రీనింగ్, మెన్ ఆర్ ఉమెన్ షుడ్ అండర్గో హెల్త్ స్క్రీనింగ్ ఫర్ ఇయర్లీ అండి. ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఒక క్యాన్సర్ గురించే కాదు, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. అంటే మన షుగర్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా అబ్డామినల్ స్కాన్ ఎలా ఉంది. సింపుల్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉంటుంది, మనం యూట్రైన్ క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ నా హార్ట్ స్టేటస్ ఎలా ఉంది, టీఎంటీ చేస్తాము, టీఎంటీ టెస్ట్ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, ఈసీజీ చేయడం ద్వారా. సో కొన్ని క్యాన్సర్ పిఎస్సి అని చేస్తాము, ఫీమేల్కి మ్యామోగ్రఫీ అని చేస్తాము, సర్వైకల్ ప్యాప్స్మియర్ అని చేస్తాం. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మన హెల్త్ ఓవరాల్ స్టేటస్ తెలుస్తుంది. సో ఎవ్రీ ఇయర్ హెల్త్ అండ్ వన్ బ్యూటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ప్యాకేజెస్. ఆల్ కార్పొరేట్లో ఏంటంటే ఇవన్నీ ప్యాకేజెస్ లాగా ఉన్నాయి. సో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన, డైరెక్ట్గా వెళ్ళేసి ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ మోర్, అరౌండ్ 6,000 to 8,000లో మీకు ప్యాకేజ్ అంతా వచ్చేస్తుంది. మీరు హెల్త్ చెక్ ఇయర్లీ చేసుకోవడం ద్వారా మనకు అడ్వాంటేజ్ చాలా ఉంది. చాలా వరకు డిసీజ్ మనం రాకముందే ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే.